మొత్తం రికార్డ్ అయింది. మ్యాటర్ సెటిల్ చేసుకోవలసింది మేమిద్దరం. అవతల కృష్ణమనాయుడు పరశురాముళ్లా గుడ్డలు తీసుకుని వస్తున్నాడు. ఎంత తొందరగా పారిపోతే అంత మంచిది. ఎంత కావాలి? ఒక్కసారి అలా వస్తారా? సార్, మీ ఆశీస్సులు కావాలి సార్. డైరెక్ట్ గా చెప్పు. 2 చేతులతోనూ సంపాదిస్తున్నారు, ఒక చేత్తో దానం చేయండి సార్. నేను మీ ఎక్స్టెన్షన్ కార్డు లాంటి వాడిని. కలుపుకోండి, షో తిప్పండి. సిగ్గు లేకుండా చెబుతున్నాను సార్. కృష్ణమనాయుడు తండ్రి మా అమ్మనుంచుకున్నాడు. నాయుడు ఫ్యామిలీలో నువ్వు కర్ణుడువా? అయితే చేయగలుగుతాను. కర్ణుడివా అని చెయ్యి కలిపితే మీరు కౌరవులైపోతారు సార్. ఏం పర్వాలేదు. పాండవులు నెగ్గటానికి ఇది ద్వాపర యుగం కాదయ్యా, కలియుగం. ఈ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత నాకు లేదని తెలుసు. అయినా ఈ ఇంటి పరువు మర్యాదలను మంట కలిపిన వాళ్ళని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే కేసు రాయించుకొచ్చాను. దీని మీద మీరు ఒక్క సంతకం చేశారు. సంతకం చేస్తే పోయిన నా మనవరాలు తిరిగి బతుకుతుందా? నేను వెళ్లి భాస్కర్రావు కాళ్ళ మీద పడి నిరసన చెప్తానమ్మా. అక్కర్లేదు, అతన్ని వచ్చిన దాన్ని వెళ్ళమని చెప్పండి. నీ కోపం వస్తుందని నాకు తెలుసు నాయుడు, కానీ నా కూతురు భవిష్యత్తు. ఇదంతా మీ మూలంగానే జరిగింది. మీరేగా మా అమ్మకు అక్కకు మీ కూతుర్ని నే పాడు చేసినట్టు చెప్పింది. నా కూతురు అన్నమాటే నేను అన్నాను. ఒకవేళ నా కూతురు అన్నమాట అబద్ధమైతే దానికి ఇంటి కోడలయ్యే అర్హతే లేదు. అంగీకరించిన పెళ్లి వద్దనడం మా కుటుంబ సాంప్రదాయం కాదు. అవునమ్మా, మా అమ్మాయి అబద్ధం చెప్పిందని చంద్ర కోపంగా ఉన్నాడు. నేను తీసుకొచ్చిన వాళ్ళు అవమానపరిచారని నాయుడు కోపంగా ఉన్నాడు. మీ మనవరాలు అలా చేసింది. అందుకని కనీసం ఒక 6 నెలలైనా ఈ పెళ్లి వాయిదా వేస్తే. ఎక్కడేం చంద్రం? యాంటనీ రాశాడనయ్యా. కంప్యూటర్ ట్రైనింగ్ లో సీట్ దొరికిందట. వెంటనే న్యూయార్క్ బయలుదేరమని. భగవంతుడు ఉన్నాడు నాయుడు. ఎందుకు 6 నెలలు పోస్ట్పోన్ చేశారని అడిగితే సమాధానం చెప్పుకోవడానికి చక్కని అవకాశం దొరికింది. ఏమంటారమ్మా? నేను అమెరికా వెళ్ళదలుచుకోలేదు. తమ్ముడు, నువ్వు వెళ్తున్నావు. కోపం శాశ్వతం కాదు. 4 రోజులు పోతే అదే చల్లారిపోతుంది. నాగమణిని భాస్కరం బాబుని నేను తీసుకొస్తాను. ఇల్లంతా ఇలా ఉంటే తమ్ముడు, ఒకప్పుడు నువ్వు ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడిని ఎదిరించిన బాలచంద్రుడు అనుకోమన్నావు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఈ ఒక్క విషయంలో బాలచంద్రుడిని శాసించిన బ్రహ్మనాయుడిని అనుకో. చిచ్చి, నాయుడు గారి కుటుంబం అంటే ఏమో అనుకున్నాను. ఇంత చీప్ మనిషి అనుకోలేదు. ఏం జరిగింది డాడీ? ఇంకా ఏం జరగాలమ్మా? మనం పెళ్లి చూపులకు వెళ్ళిన టైం బాగోలేదట. నువ్వు పెళ్లి కాకుండా ఆ ఇంట్లో అడుగు పెడితేనే ఇంత అనర్థం జరిగింది. ఇక ఆ ఇంటి కోడలు అయితే ఇంకా ఏం జరుగుతుందోనని వాళ్ళ భయం అంట. చంద్ర ఏమన్నాడు? అతనికేమమ్మా, అతను మగాడు. తగలబడిపోయే నీ జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అతని భవిష్యత్తు గురించి అతను అమెరికా వెళ్ళిపోతున్నాడు. అమెరికానా? అక్కడికి కాళ్ళ వెళ్ళబడి బ్రతిమని అడిగాడమ్మా. చంద్ర 6 నెలల తర్వాత ఇండియా వస్తాడు, అప్పుడు ఆలోచిద్దాం ఉన్నారమ్మా. ఇదంతా నా కర్మమ్మా, నా కర్మ. ఊరుకోమ్మా, ఊరుకో. మీ డాడీ మాటలేం పట్టించుకోకు. సరదా కూడా ఆయన నిజం చెప్పరు. నాయుడు గారి కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్ళింట్లో పని మనిషి కూడా తప్పు చేయదు. చదువుకున్న దానివి. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. All passengers traveling by flight Air India 4607 to New York are requested to go through the customs and security identified. చెప్పకుండా అమెరికా ఎందుకు వెళ్ళిపోతున్నా? నువ్వొక నీచమైన అబద్ధం ఆడినందుకు మా అక్క కూతురు చచ్చిపోయింది. ఏ ఊళ్ళో మా మేనకోలు అవమానానికి గురైందో, ఏ ఊళ్ళో మా హేమ కన్ను మూసిందో, ఆ ఊళ్ళో పెళ్లి ఊరేగింపు జరపంటావా? చంద్ర, నేను అబద్ధం ఆడింది మా నాన్న చేత మీ అన్నయ్య కాళ్ళు పట్టించాలని, మన పెళ్లి ఒప్పించాలని. మా అక్క బావ వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అక్షతలేస్తే మన పెళ్లి జరుగుతుంది. ఒప్పిస్తా వాళ్ళని. నాయుడు గారి కుటుంబం అంటే ఒక కోట, కానీ ఈ రోజు నీ మూలంగా బదలైంది అని నన్ను వదిలేస్తే నేనేమైపోవాలి? మీ నాన్న కోట్లు సంపాదించాడు నీ కోసం.
వాటి కోసం క్యూలో నిలబడతారు పెళ్లి కొడుకు. ఏది? నా కళ్ళలో చూసి చెప్పమాట నేను వెళ్ళనివ్వను. Last and final call for the passenger, Mr. Chandra. సెక్యూరిటీ సెక్యూరిటీ వెళ్ళండి, కంగారు పడకు. నువ్వు చెడిపోలేదని నాకు ముందే తెలిసి ఈ పెళ్లి ఆపడానికి నేను నాటకం ఆడాను. అందుకే ఆవిడ అమెరికా వెళుతున్నాడు. అతను అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకు నేను ఆగుతాను. నువ్వు ఆగుతావు కానీ నేను ఆగుతాం. ఈ లోపుగా రాకేష్ తో నీ పెళ్లి జరిపిస్తాను. రే బబులు, దీనికి పెళ్లి అయ్యే వరకు ఎక్కడికి వాళ్ళు కూడా కప్పలాడతాం. ఏదైనా మిస్టేక్ జరిగిందో నీ ప్రాణం తీస్తాను, జాగ్రత్త. పద. నాకివ్వవా? వాడెవడికో ఇస్తావా? నేను కాపలా ఉండాలా? నేనేమైనా బ్రోకర్ అనుకుంటున్నావా? బావగారు, ఏంటమ్మా? అత్తయ్య గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి లోపల కుమిలిపోతున్నారు. ఎందుకో తెలియడం లేదు. అమ్మా ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇంత ఇల్లు ఆస్తి ఐశ్వర్యం అంతా వదిలిపెట్టి ధర్మసత్రంలో ఉందంటే ఏడుపుగాక ఇంకేం వస్తుంది బాబు. చూడమ్మా, ఒక వేదాంత ఏమన్నాడో తెలుసా? నీ తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళు నీకంటే ముందు పోతారు కనుక. అలాగే నీ బిడ్డలను కూడా ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళకంటే ముందు నువ్వు పోతావు కనుక. నిజమే నాయన, కానీ ఇది యంత్రం కాదుగా, రక్త మాంసాల ముద్ద. ఇది నడిచేది పెట్రోల్ తో కాదు, ప్రేమ పాసాలతో నాయనా. నేను వచ్చి మీ నోటి దగ్గర అన్నం నేలపాలు చేశానా? పెళ్లికి తిరిగి పిల్ల కాటిపాలైంది, అంతకన్నా బాధే ఉందిలే. తప్పు చేసి కొందరు శిక్ష అనుభవిస్తారు, తప్పు చేయకుండానే. నువ్వు అనుభవిస్తున్నావని నన్ను నమ్మమంటావు అంతేగా? చూడమ్మా, ఆయన మన ఇంటి అల్లుడే గాని మన రక్తం పంచు పుట్టినవాడు కాదు. నువ్వు మా రక్తానివి, నువ్వని అర్థం చేసుకో. ఇది అమ్మ బంగారం. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నా బిడ్డకు ఒంటి నిండా పెట్టి పంపుదామనుకున్నాను. ఇది మీరు ఇంతవరకు తీసుకుని పొలం మీద వచ్చిన ఐవేసు. ఏమా ఆడబిడ్డలకి ఆడపడుచు కట్నంగా ఇద్దామనుకున్నాను. ఇది నీ 18 ఎకరాల పొలం తాలూకు దస్తావేజు. అమ్మా, నలుగురు తోడబుట్టిన వాళ్ళు ఊళ్ళో ఉండగా నువ్వు ధర్మసత్రంలో ఉంటావమ్మా. ఇన్నాళ్ళు అన్న ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు నాన్న కట్టించిన ధర్మసత్రంలో ఉంటున్నాను. ఇన్నాళ్ళు అన్న పెట్టిన అన్నం తిన్నాను, ఇప్పుడు నాన్న పెడుతున్న భిక్షం తింటున్నా. అమ్మా, కనీసం ఒకసారి వచ్చి అమ్మను పలకరించి వెళ్ళు. ఉన్న ఒక్క బిడ్డ పోయింది, ఆ ఇంటికొచ్చి నాకు మిగిలిన భర్తను కూడా దూరం చేసుకోలేనన్నయ్యా. దీక్షితులు గారు, ఎప్పుడైనా ఆయన వచ్చి ఇలా మాట్లాడి వెళ్లే హక్కు మిగిల్చుకోవాలంటే ఇవి ఇక్కడ మిగిలిపోకూడదు.
తీసుకువెళ్ళండి. బాబు, అది వెంకటేశ్వర నాయుడు గారి కూతురమ్మా. ఐఎమ్ కీర్తి ఫ్రమ్ ఇండియా. ఐఎమ్ చంద్రం వుడ్బి. నాకు తెలుగు వచ్చును. టెల్ మీ. సార్, నేను జేఎఫ్కే ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. నేను చంద్రాన్ని అర్జెంట్ గా కలవాలి. నన్ను కాస్త పికప్ చేసుకుంటారా? ఓ షూర్. అచ్చా టన్నే ఉండుము. ఐఎమ్ కమింగ్. ఓకే. There's a good news. My wife and children are joining us tomorrow. వెరీ గుడ్. హాయ్ యాంటనీ. ఆహా, త్వరగా స్నానం చేసేద్దాము, డిన్నర్ చేసేద్దాము. ఐఎమ్ సారీ. ఆర్ యు యాంటనీ సిస్టర్? యా, హిస్ సిస్టర్, యువర్ లవర్. మై లవ్. నువ్వా? సిగ్గులేదు? లేదు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో నువ్వే చితక్కొట్టేశావుగా. ఎందుకు వచ్చావు? నన్ను వదిలేసి నువ్వెందుకు వచ్చావు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. లవ్ చేసుకునే వాళ్ళ ఆన్సర్స్ ఎప్పుడు ప్రశ్నలాగే ఉంటాయి. నిన్ను నేను లవ్ చేయలేదు. ఏది? నా గుండె మీద చెయ్యేసి చెప్పామాట. ఏయ్, కొట్టానంటే. వచ్చింది ఎందుకో చెప్పాగా. ఏయ్, మర్యాదగా తిరిగి వెళ్ళిపో, లేకపోతే నీ మొహం చూడను. వెళ్ళిపోతాను, కానీ ఇప్పుడు నేను ఇచ్చింది నువ్వు తీసుకోవాలి. తీసుకుంటే వెళ్ళిపోతావా? తీసుకోవాలి. ఇక్కడ స్టీల్ గిన్నె ఉండాలి, ఏమైంది? అమ్మేశా. ఓ నిన్ను తగలయ్యా, ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలన్నీ అమ్మేస్తున్నావు. నీకు ఇదేం మాయరోగం రా? ఎందుకు తిడతావు మాత? మట్టి పిడత తెచ్చానుగా, దాంట్లో ఉండు. మట్టి పెడతలోనా? తప్పు మాత. ఆ, మట్టినంత తేలిగ్గా తీసేయకూడదు. మనం మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే కలిసిపోతాం. కనుక మట్టి పాత్రలోనే తినాలి. ఆ ఎత్తడి గదులేలా నీ బంధమే ఆ, మార్వాడి దగ్గర ప్రెస్టేజ్ పోతుంది. ఔ! హలో అమ్మా, కీర్తి నువ్వా? చంద్రం కలిశాడా అమ్మా? బాగున్నావా? నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు తల్లి. నేను తప్పు చేయలేదని నువ్వైనా నమ్ముతున్నావా మమ్మీ? నమ్ముతున్నానమ్మా. మీ నాన్నగారు వస్తున్నారు, ఫోన్ పెట్టిస్తున్నా. హలో. ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడింది అమ్మాయితోనేగా? అవును, అమ్మాయితోనే. కూతురుతో కలిసి నువ్వు నాకు ద్రోహం చేస్తావా? నేను మేలు చేస్తాను సార్. కామేశ్వర. అవును సార్. అయిన వాళ్ళు కాలు దువ్వుతుంటే కాని వాళ్ళు చెయ్యి కలుపుతున్నారు. అదే అసలైన ఆంధ్ర రాజకీయం. మనం ఇక్కడి చేతులు కలిపి లాభం ఏమిటయ్యా? నా కూతురు అమెరికాలో ఉంది. ఇండియాకి రప్పిద్దాం సార్. ఫుల్ కౌంట్ ఆడిన షో కావచ్చు, కార్డు కలిసి రావాలి అంతే. అది ఇండియా రాదు, వాడే తీసుకురావాలి. వాడు చదువు మానుకుని ఇక్కడికి తీసుకురావాలి అంటే ఇక్కడ జరగరాంది జరగాలి. అంటే ఓ నాయుడు ఇంట్లో శవం లేవాలి. అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. ఇప్పుడు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నింద నిజమవుతుంది బావగారు. అగ్గిపుల్ల వెలిగించిన వాడు వాడి చేయి కాలకుండా జాగ్రత్త పడతాడన్నయ్య. అంటుకునేలోగా ఆర్పకపోతే నష్టపోయేది మనమే. ఎవరు ఏదో అన్నారని మమ్మల్ని అందరినీ చీకట్లో వదిలి వెళ్ళిపోతావా? నిందపోతుంది ఇంట్లో కానప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సిన పని లేదన్నయ్య.
ప్రభో అంటుంటే ఫోన్ ఇవ్వకుండా ఏమిటయ్యా శ్రీను ఫోని వసుంధరా అవునత్తయ్య హేమ నిందపడి చచ్చిపోయింది ఇప్పుడు ఈవిడ మీద నింద వేశారు ఈ కొంపలో ఇక మిగిలింది నేనేగా రుక్మిణి గుండె నిబ్బరం కలది కాబట్టి సరిపోయింది అదే నా మీద పడి ఉంటే ఈ పాటికి ఏ విషయం తాగి చచ్చిపోయి ఉండేదాన్ని లేకపోతే ఏమిటయ్యా ఆయన పొరుగురికి వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యమైతే ఈవిడ గారు అర్ధరాత్రి రోడ్ల మీద ఎంక్వైరీలు ఆయనకి చెయ్యి కాలితే ఈవిడికి కాళ్ళంత బిల్డప్ ఇస్తుంది వెన్నపూస తెచ్చి గంటల కొద్దీ రాస్తుంది పోస్తుంది ఈ బావ మరదల ప్రవర్తన చూసి ఇంట్లో దాన్ని నాకే విసుగు పుట్టింది ఊళ్ళో వాళ్ళు ఊరికే నింద వేస్తారా ఇలాంటి వదిలి మీద చేయి చేసుకుంటావా వాడు వదిలి కొట్టుంటే చూస్తూ ఊరుకుంటారా నేను క్షమాపణ చెప్పిస్తాను బాబు ఎవరికి కావాలి క్షమాపణ రోజు అతను తన్ని సారీ వదిన అంటే అలాగేలే బాబు అంటే సర్దుకుపోవాలా ఉంటే అతనైనా ఉండాలి లేకపోతే మేమైనా ఉండాలి రామూర్తి నీ భార్య ఏముంది విన్నావా కరెక్ట్ గానే చెప్పింది బాబు అసలే నా కూతురు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే గుండె చెరువు చేసుకుని బ్రతుకుతున్నాను ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావా నాయుడు చెప్పు రామూర్తి మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు గాని భార్య దేవోభవ అనలేదురా తల్లిలో తండ్రిలో దేవుణ్ణి భార్యలో మంత్రిని చూడొచ్చు ఇప్పుడు దేవత లాంటి తల్లి మాట వినాలో మంత్రి లాంటి నీ భార్య మాట వినాలో నువ్వే తెలుసుకో తేల్చుకునేదేం లేదు వాడో నేను చెప్పు కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని అడిగితే నేనేం చెప్పగలరా ఇంకా నిలబడతారేమిటండి ఆయన తీర్పు చెప్పాడుగా ఇద్దరు ఇంట్లో పడి కొట్టుకు చావండని మీకు మీ వాళ్ళ మీద మమకారం ఉందేమో గాని ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం నా వల్ల కాదు నాకు అలవాట్లేదు రండి వెళ్దాం వసుంధరా వసుంధరా ఏమిటి ఆవేశం ఈ వేళప్పుడు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్తారు నీ కూతుర్లా ధర్మశాస్త్రంలో ఉండాల్సిన కర్మ నాకేమిటి మా పుట్టింటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు దజ్జగా బ్రతుకుతాం బాబు సీను సీను ఎంత పని చేశావు నాదే తప్పు కదమ్మా నువ్వు అనేసావు కదూ అంత మాట అన్నావిడిని ఈ ఇంటి కోడలు కాబట్టి కొట్టి ఊరుకున్నాను లేకపోతే నరికి చంపేసేవాడిని రుక్మిణి వెళ్ళి బట్టలు సర్దు వెళ్ళు సీను ఏమిట్రా ఇది అవునమ్మా ఈ ఇంట్లో నేనుంటే వాడుండడు తప్పు చేసింది నేనైనప్పుడు ఇంటికి దూరంగా వాడు వెళ్ళకూడదు మేమే వెళ్ళిపోతాం